నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు కుటుంబ గౌరవాన్ని మంటగలిపిందని, తమకన్నా తక్కువ కులస్తుల్ని పెళ్లి చేసుకుందని, తాము చెప్పినట్లు వినలేదని ఆ మధ్య హిమబిందు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఆమె తండ్రి చాలా దారుణంగా హత్య చేశాడు. హిమబిందు చాలా కాలంగా తాను ప్రేమిస్తున్న అబ్బాయినే పెళ్లాడాలనుకుంది. అయితే అతంది ఆమె కులం కాదు, కులమతాలకి అతీతమైంది ప్రేమ అని భావించింది. కాబట్టే ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పినా అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకి స్పష్టంగా చెప్పిందామె. ఆ అబ్బాయి కూడా ఆమెలాగే చదువుకుని విదేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత చెప్పినా హిమబిందు అమ్మానాన్నలు వినకపోవటంతో వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు వారికి అండగా నిలిచారు. మరి ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చెప్తాను. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో ఉన్నారు జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్స్పర్ట్ జెస్సీ నాయుడు గారు. మరి ఇవాళ మన కార్యక్రమంలో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫెంటాస్టిక్ అండి. ఓకే, ఈరోజు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ప్రెగ్నెన్సీకి సంబంధించి 5 సెన్సెస్ని తెలుసుకోవాలి. సెన్సెస్? 5 సెన్సెస్. 5 సెన్సెస్ అంటే ఒకటి హియరింగ్, రెండోది సీయింగ్, మూడోది స్మెల్లింగ్, టేస్ట్ అండ్ టచ్. ఈ 5 గురించి తెలుసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో. అంటే కన్సీవ్ అయినప్పటి నుండి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీలో వామిటింగ్స్ ఉంటాయి, నౌజియా ఉంటుంది. అంటే వామిటింగ్ అయినట్టు ఉంటుంది కానీ బట్ వామిటింగ్ అవ్వదు అనమాట. సో స్కిన్ చేంజెస్ ఉంటాయి, వాళ్ళలో చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి. కానీ నిజానికి అవి కాంప్లికేషన్స్ కాదు, అవన్నీ కూడా చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు. మేమేంటంటే జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే దానిలో మెడిసిన్ అవసరం లేకుండానే 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీని ఎలాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంటాం. దాంట్లో భాగంగా 5 సెన్సెస్ అని అంటే ఫస్ట్ హియరింగ్ అని అంటే 5th month నుండి బేబీకి హియరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం హియరింగ్. ఆ హియరింగ్లో కూడా గర్భంలో పెరిగే బిడ్డ తల్లి యొక్క మాటల్ని చాలా జాగ్రత్తగా వింటూ ఉంటుంది. ప్రెగ్నెంట్ అనగానే, అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే మ్యూజిక్ వింటే చాలా బాగుంటుంది అంటారు. కానీ దాంట్లో కూడా కొన్ని మ్యూజిక్స్ వింటే మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకనే కొన్ని మ్యూజిక్ని వినకూడదు, కొన్నిటిని మాత్రమే వింటూ ఉండాలి. దాంట్లో కూడా ఏంటంటే రౌద్రంగా ఉండేవి, శివునికి సంబంధించినవి చాలా రౌద్రంగా ఉంటాయి. ఆ మంత్రాల యొక్క వైబ్రేషన్స్ కూడా అలాగే ఉంటాయి. అందుకని కొన్ని అలాంటి వాటిని, భయంకరమైన శబ్దాలు వచ్చే వాటిని కానీ, పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే వాటిని కానీ ఎప్పుడు కూడా వినకూడదు అంటాం. కాకపోతే ఈ టైంలో హార్మోన్స్ బాగా ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల ఒక్కొక్కసారి మ్యూజిక్ కూడా వినాలని అనిపించదు, ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మ్యూజిక్ వినకపోవడమే చాలా బెస్ట్. ఓకే మేడం, ఫస్ట్ ఇయరింగ్ గురించి చెప్పారు కదా, సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ వచ్చేసి సీయింగ్ అనమాట. అంటే గర్భంలో ఉన్న పిల్లలు గర్భం లోపల నుండే బయటికి చూస్తారు అంటే ఫస్ట్ టైం నేను విన్నప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పొట్ట ఇదంతా ఉంటుంది కదా, ఎలా బయటికి కనిపిస్తుందని. బయట ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ని మాత్రం వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు అని సైంటిస్టులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం షాడోస్ కూడా, అంటే ఒక నీడ లాంటి ఏమన్నా ఇప్పుడు మనం మనుషులు అటు ఇటు వెళ్తున్నా, ఏదైనా ఒక షాడో అటు ఇటు మూవ్ అవుతున్నా వాటిని కూడా చూడగలుగుతారు అని చెప్తున్నారు. అందుకని ప్రెగ్నెన్సీ టైంలో బ్లాక్ అండ్ వైట్ ఇలా చెక్స్గా ఉన్నవి ఏవైనా కర్టన్స్ కానీ, ఇంట్లో విండోస్కి కర్టన్స్ కానీ అలాంటివన్నీ వేసుకోవడం, అండ్ A4 సైజ్ పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్ చెక్స్ లాగా చేసి దాన్ని వాల్ మీద పెట్టడం కానీ ఇవన్నీ చేయమని చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పుడైతే తల్లి చుట్టూ ఈ టైంలో బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయో లోపల ఉన్న బేబీ వాటిని గుర్తించడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రం. దీని నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సైంటిస్టులు ఈ మధ్య కొత్తగా కనుక్కున్నవి. సో ఎప్పుడైతే బ్రెయిన్కి ఫుడ్ బాగా దొరుకుతుందో పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. ఓకే మేడం, సీయింగ్ ఇయరింగ్ కూడా అయింది కదా, మరి థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ వచ్చేసి స్మెల్లింగ్. సో మామూలుగా అందరూ అనుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత స్మెల్స్ అవన్నీ డెవలప్ అవుతాయేమని. కాదు, పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి 6వ నెల నుండే వాసనలను చూడడం కూడా
మొదలవుతుంది. తల్లి ఉదాహరణకి ఒక యాపిల్ పండు తింటుంది అనుకోండి, యాపిల్ అంటే ఆరెంజ్ స్మెల్, యాపిల్ స్మెల్, ఇలా ఏదైనా ఫ్లవర్స్ స్మెల్, వంటింట్లో వచ్చే మసాలాల స్మెల్, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు కొమ్మల ఆకులు ఇలా ఉంటే స్మెల్ వస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా స్మెల్స్ చాలా బాగా చూస్తూ ఉంటారు. కాకపోతే తల్లి ఏంటంటే అవకాశం ఇచ్చిందనుకోండి, ఇంకా ప్రతిరోజు ఆ స్మెల్స్ని చూస్తూ ప్రత్యేకంగా వాటి కోసం ఒక 5 minutes టైం కేటాయిస్తే కనుక ఆ పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు అనేది ప్రూవ్ చేశారు. అందుకని 6th month నుంచి ఇవన్నీ డెవలప్ అవుతాయి. 6th monthలోనే డెవలప్ అవుతాయి. హియరింగ్ ఒక్కటి 5th monthలో, 6th month నుంచి స్మెల్ కూడా డెవలప్ అవుతుంది. అందుకని ఏంటంటే తినేటప్పుడు కూడా ఆ స్మెల్ని ఒకసారి ఆస్వాదించాలి ఆ తల్లి. అండ్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే ఆ ఫ్లవర్స్ని కూడా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా బిడ్డకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు. సో అట్లా గట్టిగా బయటికి మాట్లాడుతూ అలాంటిగానే అవకాశం ఇవ్వగలిగితే ఆ పుట్టబోయే బిడ్డలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్డ్ బేబీగా పుడతారు. మేడం స్మెల్లింగ్ కూడా అయింది కదా, 4th one ఏంటి? 4th one వచ్చేసి టేస్టింగ్. ఆ టేస్ట్ అనేది బిడ్డకి ఒక్కొక్క దాని టేస్ట్ డిఫరెంట్గా కూడా అర్థమవుతుంది. ఒక ఆరెంజ్ కానీ లేకపోతే ఒక కాకరకాయ కానీ వెజిటేబుల్స్లో కూడా ఆ స్వీట్, చేదు, వగరు ఇవన్నీ కూడా తల్లి గర్భంలో నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకని తల్లి ఈ టైంలో అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి, అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క ఫుడ్ కూడా ఆ బేబీకి ప్లస్ బేబీతో పాటు తల్లికి కూడా ఒంటికి పడతాయి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకని తినేటప్పుడు కానీ ఆ స్మెల్స్ని కానీ టేస్ట్ని కానీ వాళ్ళకి తెలియజేస్తూ తీసుకోవాలి. ఓకే మేడం, టేస్టింగ్ గురించి కూడా బాగా చెప్పారు. మరి ఫైనల్గా ఏముంది మేడం? ఫైనల్గా 5th one వచ్చేసి టచ్. టచ్ అంటే తల్లి ఎప్పుడు కూడా తన అంటే వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ పడుకుంటున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా తన పొట్ట మీద చేయి పెట్టుకొని దగ్గరగా పెట్టుకొని ఇలా ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే తల్లి టచ్ ఆ బేబీకి తెలుస్తూ ఉంటుందో తనని ఎవరో ఒక రక్షణ కవచంలో దాచుకున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. బేబీ ఫీల్స్ వెరీ క్లోజ్లీ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం తండ్రి కూడా ఏంటంటే ప్రతిరోజు ఆ పొట్ట మీద చేయి పెట్టి ఇలా రుద్దుతూ మాట్లాడుతూ ఉండాలి. అందుకనే చెప్తాము ప్రెగ్నెంట్ లేడీకి నైట్ టైం పడుకునేటప్పుడు ఏదైనా ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ యూస్ చేస్తుంటారు కదా, దాంట్లో ఆయిల్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆ ఆయిల్ని పొట్ట మీద అంతా రాస్తూ ఉండాలి. ఆ టచ్తో బేబీ ఇంకా ఆరోగ్యవంతంగా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూడడానికి చాలా చాలా చిన్న చిన్న విషయాలాగే అనిపిస్తాయి కానీ చాలా గొప్ప రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. మేడం అప్పట్లో ఇవన్నీ మీరు చెప్పే ప్రాసెస్ అంతా లేదు కదా, మరి అప్పటి పిల్లలు కూడా గ్రోతింగ్తో మంచి స్టేజ్లోనే ఉన్నారు కదా, మరి అప్పటికి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు అవసరం లేదు నిజానికి. ఎందుకు అనంటే అప్పుడంతా కూడా జాయింట్ ఫ్యామిలీస్, ఎవరొకరు డెలివరీ అవుతూనే ఉంటారు, ఎవరొకరు ప్రెగ్నెన్సీ ఉంటుంది, ఎవరొకరు బారసాల జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని చూసి నేర్చుకునేవాళ్ళు, ప్రత్యేకంగా నేర్చుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఇద్దరిద్దరే ఉంటారు ఫ్యామిలీలో. గ్రూప్ అంటే జాయింట్ ఫ్యామిలీ లేదు కాబట్టి ఇవి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ నేర్చుకోవడానికి సెంటర్స్ అన్నా ఉన్నాయి ఇప్పుడు. ఆ కాలంలో అవసరం లేదు కాబట్టి రాలేదు. అందుకని ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ స్పెషల్ కేర్ అనేది చాలా అవసరం. ఫైనల్గా ఏంటంటే చీటికి మాటికి మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వద్దు. మెడికేటెడ్ బేబీగా పిల్లలకి జన్మనివ్వద్దు, పెంచొద్దు వాళ్ళని. ఎందుకంటే రెసిస్టెన్స్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకని భయపడద్దు, చాలా హ్యాపీగా ఉండాలి. మెడిసిన్స్ అవసరమైతే తప్ప వాడకూడదు. డాక్టర్స్ చెప్తుంటారు వాటిని మాత్రమే తీసుకోవాలి, అంతకుమించి మెడిసిన్స్ అవసరం లేదు. చాలా హ్యాపీగా మెడిటేషన్ ద్వారా పిల్లల్ని కనాలి. ఓకే మేడం, మీరు ప్రెగ్నెన్సీ లేడీస్ కనుక మీరు చెప్పిన పద్ధతులు పాటించినట్లయితే చక్కని బేబీకి జన్మించే అవకాశాలు ఉంటాయని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఏమండి, హిమబిందు పెళ్ళైన వెంటనే అక్కడికి చేరుకున్న ఆమె అమ్మా నాన్నలు ఈ పెళ్లికి తమకేమాత్రం అభ్యంతరం లేదని కూతుర్ని తమ ఇంటికి తీసుకువెళ్లి అన్ని వేడుకలు జరిపిస్తామని నమ్మబలికారు. కూతురు కూడా చాలా సంతోషంగా తల్లిదండ్రులతో పాటు ఇంటికి వెళ్ళింది. పెళ్ళైన మరునాడే కాళ్ళ పారనన్నా ఆరకముందే పుట్టింట్లోనే సొంత తండ్రి చేతుల్లోనే హత్యకి బలైపోయింది హిమబిందు. కులం తక్కువ పెళ్లి ఎందుకు చేసుకున్నావంటూ కూతురితో వాదన పెట్టుకుని ఆమెని కొట్టి మెడకి చున్నీ బిగించి మరీ ఉరివేసి చంపాడు ఆమె తండ్రి. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి భార్యతో సహా పరారైపోయాడు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత జరిగిన విషయాలు మళ్ళీ చెప్తాను. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు
ప్రతిరోజు మీకు విభిన్నమైన వంటకాన్ని పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ఓ సఖి సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రమ్యతేజ అండి. రమ్యతేజ గారు, ఈ రోజు మా సఖులకు ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇడ్లీ బర్గర్ అండి. ఇడ్లీ బర్గర్. సో ఇడ్లీ అన్నది మనం ఎప్పుడు తినే ట్రెడిషనల్ వంటకం. బర్గర్ అన్నది ఇప్పుడు అంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అందరూ ఇష్టపడరు కదా ఇడ్లీ, సో అందుకని. ఇడ్లీ పాత అయిపోయింది, అందరికి బర్గర్ నచ్చుతుంది. సో మీరు ఇడ్లీ బర్గర్ ని రెండింటిని కలిపేశారు. ఏదో సరికొత్త వంటకంలా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఇడ్లీ, జీలకర్ర, కారం, టమాటో సాస్, బఠానీ పేస్ట్, క్యారెట్ పేస్ట్, బ్రెడ్ పౌడర్, కార్న్ పేస్ట్, సాల్ట్, చిల్లీ సాస్, గరం మసాలా పౌడర్, ఆనియన్స్, బంగాళదుంప పేస్ట్, టమాటా, కొత్తిమీర, టమాటో సాస్. ఇడ్లీ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదండి. మరి తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. మరి రమ్య, ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా ఈ ఇడ్లీని తీసుకోవాలన్నమాట. అంటే మనం ఆల్రెడీ ఇడ్లీ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. అది పెద్ద బిగ్ సైజ్ లో ఉండాలి. బర్గర్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ లో వీటిని కట్ చేసుకోవాలి బర్గర్ లాగా. ఓకే. ఒక ఇడ్లీని 2 పీసెస్ చేసుకోవాలి బర్గర్ లాగా. ఇడ్లీని 2 పీసెస్ లాగా. అలా ఇప్పుడు 3 పీసెస్ నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో మనం పేస్ట్ చేస్తాం కదా, ఈ కార్న్, స్వీట్ కార్న్ పేస్ట్ అన్నమాట. స్వీట్ కార్న్ బాయిల్ చేసి స్వీట్ కార్న్ పేస్ట్. మనకి స్వీట్ కార్న్ రెడీగా మార్కెట్ లో దొరుకుతుంది, ప్యాకెట్స్ దొరుకుతాయి. అలా కాకుండా కార్న్ అయినా దొరుకుతుంది. సో ఏదైనా సరే దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవాలి. బాయిల్ చేసి పేస్ట్ 2 స్పూన్స్ వాటిన పచ్చి బఠానీ పేస్ట్ అన్నమాట. ఇది బాయిల్ చేసి సేమ్. ఓకే. ఇది 2 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో క్యారెట్ బాయిల్ చేసాం కదా, బాయిల్ చేసి స్మాష్ చేసిన క్యారెట్, ఇది 2 స్పూన్స్. క్యారెట్ ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. స్మాష్ చేసిన ఆలు, ఉడికించి స్మాష్ చేసిన ఆలు 2 స్పూన్స్. సో అన్ని మనం బాయిల్ స్మాష్ చేసుకోవాలి. అంటే బర్గర్ కదా, అది కలిసిపోవటానికి. జీలకర్ర అన్నమాట, కారం, ఉప్పు, ఓకే, కొత్తిమీర, గరం మసాలా పౌడర్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సో అది మిక్స్ అయిపోయిందా? మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెళ్ళి ఈ ప్యాన్ వేడయ్యేలోపు మనం టిక్కాలా చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ బర్గర్లో అది ఉండాలి కదా, సో దాన్ని ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే. మనకి బర్గర్ లో రౌండ్ గా ఒక టిక్కా లడ్డు ఉంటుంది కదండి, దాన్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ప్లేట్ ఇవ్వనా? అవి రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. అంటే అది మనకి పట్టడానికి ఇప్పుడు విడిపోవడం. ఆయిల్ వేయం కదా, సో అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ప్యాన్ అంతా పెట్టేసేయండి. ఓకే. స్ప్రెడ్ చేయాలి. ఈ టిక్క కొంచెం అంటే వెట్గా ఉంటుంది కదా, డ్రై అవుట్ అని చెప్పేసి ఇది రివర్స్ చేసుకో. ఈ ప్లేట్లో తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ ఉన్నాయి కదా, ఈ ఇడ్లీ తీసుకోవాలన్నమాట. ఇది తీసుకొని ఒకదానికి చిల్లీ సాస్ ఉంటుంది కదా, చిల్లీ సాస్ ఒక సైడ్ అంతా అప్లై చేసేసేయాలి. సో ఇప్పుడు ఇడ్లీకి మనం ఒక సైడ్ ని చిల్లీ సాస్ అప్లై చేసుకున్నాం. ఓకే. సో ఇడ్లీకి మనం మధ్యలో కట్ చేసుకున్నాం కదండి, ఒక హాఫ్ కేమో చిల్లీ సాస్ అప్లై చేసుకున్నాం, ఇంకో హాఫ్ కేమో టమాటో సాస్ అప్లై చేసుకున్నాం. సో అప్లై అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు దీని మీద ఇప్పుడు మనం బంగాళదుంప అదంతా ముద్ద చేసుకొని టిక్కాస్లా చేసుకున్నాం కదా, వీటిని ఇడ్లీ టమాటో సాస్ అప్లై చేసిన దాని మీద ఒక టిక్క పెట్టుకోవాలి. ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ పెట్టుకోవాలి దీని మీద. అంటే మనం బర్గర్లో బర్గర్లో టమాటోస్ ఆనియన్స్ అన్నీ ఉంటాయి కదా సేమ్ ఇలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక టమాటో పెట్టాలి. ఓకే. ఇవన్నీ రౌండ్గా కట్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర. నెక్స్ట్ ఇప్పుడు చిల్లీ సాస్ అప్లై చేసింది ఉంది కదా ఇది చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. బాగుంది. సో సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? సో మరి మిగిలినవి కూడా అలాగే రెడీ చేసి పెట్టుకుందామా? రమ్య రెడీ అయిపోయిందా? గార్నిష్ చేసుకుంటే ఇంక రెడీ. ఓకే. ఆనియన్ కొంచెం కొత్తిమీర. ఓకే. ఇడ్లీ బర్గర్ రెడీ. మౌనిక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. రమ్య తయారు చేసిన ఇడ్లీ బర్గర్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఇడ్లీ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, బ్రెడ్ పౌడర్, క్యారెట్, మొక్కజొన్న పేస్ట్, జీలకర్ర, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప పేస్ట్, కారం, బఠానీ పేస్ట్, గరం మసాలా పౌడర్, చిల్లీ సాస్, టొమాటో సాస్. ఇడ్లీ బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీని సగానికి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కార్న్ పేస్ట్, ఉడికించిన బఠానీ పేస్ట్, క్యారెట్ పేస్ట్, ఆలూ పేస్ట్, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిని టిక్కాల్లాగా తయారు చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో బ్రెడ్ పౌడర్ వేసి అది కాస్త ఫ్రై అయ్యాక ఈ టిక్కాల్ని బ్రెడ్ పౌడర్ మీద పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత టిక్కాల్ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలని ఒకవైపు చిల్లీ సాస్, మరొక వైపు టొమాటో సాస్ అప్లై చేసి వాటి మధ్యలో రెడీ చేసి పెట్టుకున్న టిక్కా, ఉల్లిపాయ, అలాగే ఒక స్లైస్ టొమాటో, కొత్తిమీర కలిపి బర్గర్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దాని కొత్తిమీర, ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ బర్గర్ రెడీ. ఇడ్లీ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్ని మిక్స్ చేశారు కదా, మొక్కజొన్న పేస్ట్, బఠానీ పేస్ట్, క్యారెట్, అన్ని పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంత చక్కటి వంట మా సకులకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్ ఏఎస్ రావు నగర్ వారి తరఫు నుంచి ఒక చక్కటి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదండి, రమ్య తయారు చేసిన ఇడ్లీ బర్గర్ చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 040223556540. ఈ ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, హిమబిందు నుండి ఎలాంటి జవాబు లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త ఇంటికి వచ్చి చూశాడు. ఆపాటికే హిమబిందు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పాపం, పెళ్లాడిన మర్నాడే హత్యగావించబడ్డ భార్యని చూసి ఆ కుర్రవాడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇలాంటి ఘటనల్ని చూసినప్పుడు మనం అసలు ఎలాంటి ఆటవిక సమాజంలో బతుకుతున్నాం అనే సందేహం తప్పక కలుగుతుంది. సొంత తల్లిదండ్రులు, తోడబుట్టిన సోదరులు, కాపాడాల్సిన కుల పెద్దలు, బంధువులు ఇలాంటి పరువు హత్యలకు పాల్పడితే ఇక స్త్రీలకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. మనం ఇంటర్నెట్ కోసం ఇంట్లో వైఫై కనెక్ట్ చేస్తూ ఉంటాం, రైట్? మరి ఆ వైఫైని ఎవరి సహాయం లేకుండా మన మొబైల్కి, పీసీకి మనమే ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో దీని గురించి మనకు వివరించడానికి మనతో కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వైఫైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే. శ్రీధర్ గారు, సిస్టమ్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ మధ్యకాలంలో అందరూ వైఫై అనేది పెట్టుకుంటూ ఉన్నారు, ఎందుకంటే ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు సిస్టమ్ని, కంప్యూటర్ని అనేసి. బేసిక్గా ఎలాంటి వైఫై రౌటర్ అయితే బెటర్ అంటారు? యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్లో చాలా రకాల కంపెనీలు అవైలబుల్ అవుతుంది. నెట్ గేర్ అని చెప్పేసి, డీ లింక్ అని చెప్పేసి అని, టీపీ లింక్ అని చెప్పేసి ఇలాగా. బేసికల్గా చెప్పాలంటే తక్కువ కాస్ట్లోనూ బెటర్గా ఉండేది అయితే టీపీ లింక్ అని చెప్పేసి అని, ఎక్కువ రేట్లు ఉండే వాటికన్నా కానీ మంచి ఆప్షన్స్ ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. వన్స్ రోటర్ కొన్న తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలంటే, అంటే మన కంప్యూటర్ కనెక్ట్ చేసి దాన్ని సెట్ చేసుకోవాలంటే చాలా మంది తెలియక వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో మనం సింపుల్గా షాప్కి వెళ్ళి రోటర్ కొనుక్కొచ్చుకున్న తర్వాత మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వన్స్ రోటర్ కనెక్ట్ చేసిన తర్వాత మొత్తం ఆ కేబుల్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు బుక్లో ఉంటాయి. వాటిని చేసుకున్న తర్వాత మన బ్రౌజర్ని ఓపెన్ చేసి
192.168.0.1 అని చెప్పేసి అని ఒక ఐపీ అడ్రస్ని మనం టైప్ చేయాలి. సో ఈ ఐపీ అడ్రస్ని టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రోటర్ సెట్టింగ్స్ అన్ని మన ఎట్లా స్క్రీన్ మీద వచ్చేస్తాయి. సో దీంట్లో క్విక్ సెటప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ క్లిక్ చేసామంటే కనుక ఇక దీంట్లో నెక్స్ట్ చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఆప్షన్స్ మనం కొద్దిగా అర్థం చేసుకొని వాడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనెక్షన్ టైప్ ఏంటి అని అంటుంది. సో ఇక్కడ ఆటో డిటెక్టా, పీపీపీఓఈనా, డైనమిక్ ఇలా రకరకాలు ఉన్నాయి. కామన్గా ఇప్పుడు మనకు అన్ని రకాల నెట్లు అంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, బీమ్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, అన్ని రకాల నెట్లు డైనమిక్ అయిపోయిన దాన్ని మనకి వాడుతూ ఉంటాయి. కాబట్టి డైనమిక్ అయిపోయిన దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ప్రతిదీ ఇలా నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసుకుంటా వెళ్ళి ఇక్కడ మనకి ప్రెజెంట్ చాలా క్రూషియల్ రోల్ ఇదేంటంటే మన వైఫైని ఇప్పుడు మనం ఎనేబుల్ చేస్తూ ఉన్నాం, అంటే మన రోటర్ని ఎనేబుల్ చేస్తూ ఉన్నాం. సో మన నెట్ కనెక్షన్ అనేది ఓపెన్గా పెడితే కనుక ఆ సిగ్నల్ని ఎవరైనా కానీ వాడుకోవచ్చు. ఎవరైనా కానీ డైరెక్ట్ కనెక్ట్ అయ్యేసి మనకు వచ్చే ఇంటర్నెట్ మొత్తాన్ని వాళ్ళు వాడేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా లిమిట్ దాటిపోతుంది, మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్లస్ మన కంప్యూటర్లో కూడా నెట్ స్లోగా ఉంటుంది. కాబట్టి ఎవరు వాడకుండా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఇలా పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి సంబంధించి వైర్లెస్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి స్క్రీన్లో వచ్చింది చూడండి. దీంట్లో మనం ఒక పాస్వర్డ్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో కోసం Windows 8 అని చెప్పేసి సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎవరో వాళ్ళకి నచ్చిన పదాన్ని వాళ్ళు టైప్ చేసేస్తే కనుక ఇక్కడ నుంచి మన ఇప్పుడు వైర్లెస్ నెట్వర్క్ నేమ్ అని చెప్పేసి స్థిర నల్లముద్రను పెట్టి ఉన్నాను. సో ఎవరికన్నా కానీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ వచ్చి వైఫై ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏ పేరు పెడతామో ఆ పేరు కనపడుతుంది. అలాగే ఇక్కడ మనం స్పెసిఫై చేసే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మాత్రమే లాగిన్ అవ్వగలుగుతారు. సో ఈ రెండు మెజర్స్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అందరికి ఓపెన్ సిగ్నల్ అయిపోయేసి అందరూ మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ రోటర్ కొన్న వెంటనే యాక్సెస్ పాయింట్ పేరు, సెక్యూరిటీ రెండింటిని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే కనుక మీకు ఆటోమేటిక్గా బేసిక్ సెటప్ అయిపోతుంది. అప్పుడు నెట్ అనేది రెడీగా ఉంటుంది, అన్ని ఫోన్లకి అన్ని ల్యాప్టాప్స్కి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసేస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే యాక్సెస్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ ఇదేంటంటే క్విక్ సెటప్, అంటే ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా నెట్ కనెక్ట్ అవ్వడానికి. చాలా మందికి తెలియని కొన్ని విషయం ఏంటంటే ఇక్కడ మనకు రోటర్లోనే కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైర్లెస్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక వైర్లెస్ స్టాటిస్టిక్స్ అనే దానికి వెళ్తే ప్రెజెంట్ మన వైర్లెస్ నెట్వర్క్కి ఎన్ని డివైస్లు కనెక్ట్ అయ్యి ఉన్నదో ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది చూడండి. ఎప్పటికప్పుడు అది రిఫ్రెష్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్టికులర్ రోటర్కి 3 డివైజులు కనెక్ట్ అయింది. సో వాడి మ్యాక్ అడ్రస్లోతో సహా అది ఎంత డేటాని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని కన్జ్యూమ్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనపడుతున్నాయి. లేకపోతే కనుక పేరెంటల్ కంట్రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో పేరెంటల్ కంట్రోల్ అనే దాంట్లో వచ్చేటప్పటికి పూర్తిగా కొన్ని వెబ్సైట్లు ఓపెన్ కాకుండాను, అలాగే ఒక పర్టికులర్ టైంలో వచ్చేటప్పటికే నెట్ యాక్సెస్ కాకుండాను ఇలాగ రకరకాల సెట్టింగ్స్, అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పేరెంటల్ కంట్రోల్ అనే ఆప్షన్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అంటే చాలా మందికి దీనికోసం పేరెంటల్ కంట్రోల్ కోసం ఏదన్నా సాఫ్ట్వేర్ వాడాలి అలా అనుకుంటూ ఉంటారు. కొన్ని అడ్వాన్స్డ్ రోటర్స్ మనం వాడితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడుతున్న ఈ టీపీ లింక్ జస్ట్ 900 రూపీస్ అయినా కూడా, అంత తక్కువ ప్రైస్ అయినా కూడా దీంట్లో పేరెంటల్ కంట్రోల్ అనే మాడ్యూల్ ఉంది. సో అలాంటివి వాడుకోవచ్చు. అలాగే బ్యాండ్విడ్త్ కంట్రోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో బ్యాండ్విడ్త్ కంట్రోల్ అనే దాంట్లో వచ్చేటప్పటికి జనరల్గా ఏంటంటే మనం ఒక్కోసారి మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో వైఫై యాక్సెస్ ఇస్తాం ఇంటెన్షనల్గానే, మన పాస్వర్డ్ కూడా మనం తెలియజేసేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఒకేసారి ఒక 4 డివైజులు కనెక్ట్ అయి ఉంటాయి కనుక ఆటోమేటిక్గా నెట్ స్లో అయిపోతుంది కదా. అలా కాకుండా మనకే ఎక్కువ స్పీడ్ వచ్చేలాగా మనం వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తక్కువ స్పీడ్ వచ్చే విధంగాను వాళ్ళకి స్పీడ్ లిమిట్ సెట్ చేయొచ్చు. అంటే మనం ఏ డివైస్లకు మనం ఇచ్చి ఉన్నామో అవి ఆ పర్టికులర్ డివైస్ ఏదో ఒక ఐపీ అడ్రస్ని వాడుకుంటూ ఉంటుంది. సో ఐపీ అడ్రస్ని మనం ఇక్కడ స్పెసిఫై చేసేసి దానికి ఎంత స్పీడ్ ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి 192.168.0.104 అనే ఒక ఐపీ అడ్రస్కి నేను 300 kbps అప్లోడ్ స్పీడు, 300 kbps డౌన్లోడ్ స్పీడు, అంతకంటే ఎక్కువగా ఆ ఫోన్లో కానీ ఆ ల్యాప్టాప్లో కానీ స్పీడ్ రాదు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా. సో ఆ విధంగా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన యాక్చువల్గా ప్రైమరీ యూజర్ మనం కాబట్టి మనకి ఎక్కువ స్పీడ్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ గురించి చాలా మంది తెలియదు, ఇలా కూడా మనం రోటర్స్లో సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ మనకి రోటర్లో అవైలబుల్ అవుతుంటాయి. వీటిలో ఇంకా కొన్ని చాలా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అవి యూస్ఫుల్గా ఉంటాయి, కానీ జనరల్ పర్సన్కి ఇళ్లలో ఉండే గృహిణులకి వీళ్ళకి ఈ పెద్దగా అవసరం ఉండదు. సో శ్రీధర్ గారు, ఈ వైఫై సెట్టింగ్స్ అయితే మనం చేసేస్తున్నాం. మరి ఈ వైఫై సిగ్నల్స్ అనేది ఎంతవరకు మనకు పనిచేస్తుందండి, అంటే ఎంత డిస్టెన్స్ వరకు?
ఇక్కడ మనకి యాక్చువల్గా మనం పనిచేసే రోటర్ కెపాసిటీని స్ట్రెంత్ని బట్టి దాంట్లో యాక్చువల్గా ఏంటంటే సిగ్నల్లో రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 100 నుంచి 150 మీటర్స్ వరకు డెఫినెట్గా హోమ్ రోటర్స్ అంటే మనకి 800 నుంచి 2000 మధ్య పనిచేసేవి సిగ్నల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కొన్ని రోటర్స్ అడ్వాన్స్డ్ రోటర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక పర్టికులర్ కొన్ని రోటర్స్ అయితే కనుక 2-3 కిలోమీటర్ల ఏరియాను కూడా మన సిగ్నల్ ప్రొవైడ్ చేయగలుగుతాయి. అంటే మనం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మన దగ్గర ఉన్న రోటర్ ఇంటర్నెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఒకవేళ ఆ పర్టికులర్ 100-150 మీటర్స్లో వచ్చినా కూడా కొన్ని రీజన్స్ వలన అది తక్కువ సిగ్నల్ స్ట్రెంత్ తక్కువగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా రోటర్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రోటర్ ప్లేస్మెంట్ అంటే వీలైనంత వరకు ఎక్కువ హైట్ లో రోటర్ పెట్టాల్సి ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే రోటర్ ని ఎక్కడన్నా కనపడకుండా ఉండే ప్లేస్ లో పెడతా ఉంటారు. సో రోటర్ ని అన్నిటికంటే ఎక్కువ హైట్ లో పెట్టాలి. ప్లస్ మధ్యలో గోడలు ఉంటే కనుక ఆటోమేటిక్ గా వైఫై సిగ్నల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో ఓపెన్ ఏరియాగా ఉండేదానికి గోడలు ఉండేదానికి డెఫినెట్ గా సిగ్నల్ స్ట్రెంత్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని మనం ఒక రూమ్ లో బాగా సిగ్నల్ వచ్చి ఇంకో రూమ్ లోకి వెళ్ళి సిగ్నల్ సరిగ్గా రాకపోవడం ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్ అంటే టీవీలు కావచ్చు, లేకపోతే యూపీఎస్లో ఇలాంటి వాటికి దగ్గరలో మనం రోటర్ పెట్టకూడదు. అలా పెడితే సిగ్నల్ స్ట్రెంత్ అనేది డెఫినెట్గా వీక్ అయిపోతుంది. సో ఇలాగ మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి రోటర్ సిగ్నల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే రేంజ్ డిపెండ్ అవుతుంది, అట్ ది సేమ్ టైమ్ స్ట్రెంత్ కూడా డిపెండ్ అవుతుంది. సో శ్రీధర్ గారు, ఇంట్లో వైఫై కనెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి వైఫైని మనం కొనుక్కోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో ఈరోజు సఖీ.com కార్యక్రమంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలండి. ఏమండి, స్త్రీలని సొంత ఆస్తిగా పరిగణించే ధోరణే మన సమాజంలో ఇంకా బలంగా ఉందండి. తన ఆస్తికి తన సొంతమైన తన అధీనంలో ఉండే స్త్రీకి తానే సంపూర్ణ హక్కుదారుణ్ణని మగవాడు భావిస్తాడు. తన వస్తువును తాను ఏమైనా చేసుకోవచ్చని, తన వస్తువుని తన నుండి ఎవరైనా కొల్లగొడితే సహించే క్షమించే ప్రశ్నే లేదని మగవాడు అనుకుంటాడు. తల్లి, భార్య, సోదరి, కూతురు, కోడలు ఇలా తమకు హక్కున్న ఆడవాళ్ళని ఏ పేరుతో పిలిచినప్పటికీ వాళ్లంతా మగవాడి సొంత ఆస్తిలో భాగమే. అలాగే వాళ్లంతా తండ్రి, సోదరుడు, భర్త, కొడుకు లాంటి పేర్లు గల మగవారైనప్పటికీ ఆడదాని మీద ఆధిపత్యం మాత్రం ఇంకా మగవాడిదేనని మన విలువలు, సమాజం మనకి అనేక రూపాల్లో బోధిస్తూ ఉంటాయి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో క్విల్లింగ్ పేపర్స్ తో అందమైన డెకరేట్ ఐటమ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు సృజన గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? నమస్కారం సృజన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఇప్పుడు మనం క్విల్లింగ్ పేపర్స్ తో అందమైన డెకరేట్ ఐటమ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. ఓకే, దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూపెట్టండి. ఓకే అండి. క్విల్లింగ్ పేపర్, సీజర్స్, టూల్ కిట్, గమ్, కుందన్స్. ఓకే సృజన గారు, కావాల్సిన వస్తువులు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకే అండి. ఓకే, స్టార్ట్ ఫస్ట్ చేద్దాం. ఒక స్ట్రిప్ తీసుకుంటాను. ఓకే, ఒక స్ట్రిప్ ఫుల్ గా తీసేసుకున్నాం. యా, ఫైన్. ఓకే, ఇది మామూలుగా ఇలా పెట్టాలి, మధ్యలో దీనికి గ్యాప్ ఉంటుంది. ఓకే, ఇలా రోల్ చేయడమే. ఓకే, రోల్ చేయాలి స్లోగా. ఓకే, సో కంప్లీట్ గా మొత్తం రోల్ చేయాలి. యా, నేను ఇప్పుడు ఈ క్విల్లింగ్ పేపర్ తోటి గణేష్ చూపిద్దాం అనుకుంటున్నాను. గణేష్. ఓకే, ఫైన్. ఫస్ట్ హెడ్ పార్ట్ ఆఫ్ తీసుకుందాం. ఓకే సృజన గారు, ఇప్పుడు కంప్లీట్ గా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వన్ స్టెప్ తీసేసుకున్నాను, ఇంకో స్టెప్ తీసేసుకుంటున్నాను. ఇంకో స్ట్రిప్. ఓకే, ఇవి 2 అటాచ్ చేద్దాం. ఓకే, సో 2 అటాచ్ చేసేస్తున్నాం. యా, దాన్ని కూడా అలాగే రోల్ చేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలానే రోల్ చేసుకోవాలి. ఓకే, సో దీంతో రోల్ చేయడం వల్ల చాలా చక్కగా నీట్ గా వస్తుంది. యా, నీట్ గా వస్తుంది. సో 2 తీసుకున్నాం ఎందుకంటే పెద్ద సైజ్ కనిపించడం. అంటే ఏంటంటే ఇది హెడ్ ఆఫ్ ది పార్ట్, ఇది కొంచెం లైక్ కింద స్టమక్ లాగా ఉంటుంది కదా. ఓకే, ఇలా రోల్ చేశాక దీన్ని కాస్త వదిలేద్దాం. ఓకే, కొంచెం పెద్దగా అవుతుంది. అవును, యా, లూజ్ గా వదిలేస్తే పెద్దగా అవుతుంది. దీన్ని గ్లూతో స్టిక్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక స్ట్రిప్ తీసేసుకుంటున్నాను. ఓకే, గ్రీన్ ఎందుకు మెన్షన్ అంటే మామూలుగా చూడడానికి లుక్ బాగుంటుంది అని. ఓకే, ఆఫ్ చేసేసాను దీంట్లో. ఇప్పుడు మళ్ళీ దీన్ని రోల్ చేసుకుందాం. ఓకే సృజన గారు, మనకు కావాల్సినవి రెడీ అయిపోయినాయి. డిఫరెంట్ షేప్స్ తో కూడా చేసేసారు మీరు. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇవన్నీ మనం అన్ని స్టిక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఎండ్, ఇలా మనం సెంటర్ లో చూసుకోవాలి. ఓకే,
సో కరెక్ట్ షేప్ అనేది మనం పెట్టుకోవాలి. యా. ఇంకా ఇలాంటివి చేస్తుంటారా ఇంట్లో? అవునండి, చేస్తుంటాను. పేపర్స్తో పాటు జ్యువెలరీ కాకుండా షో పీసెస్ కూడా చేయొచ్చు అని ఐడియా వచ్చింది. ఓకే. సో ఒకసారి సఖీ ప్రేక్షకులందరికీ చూపిద్దాము అని. ఓకే ఫైన్. ఇయర్స్ వచ్చేసాయి, హ్యాండ్స్, హెడ్ ఇలా. ఓకే. యా, నేను ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ చేసి తీసుకొచ్చాను. ఓకే అండి, ఒకసారి చూడండి. ఇలా. ఓ వావ్, చాలా బాగుంది. సో మీ ఇక్కడ స్టోన్స్ కూడా యాడ్ చేశారు. స్టోన్స్ కూడా యాడ్ చేశారు, లుక్ రావడానికి. ఇప్పుడు మనం ఈ రెండుని అటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా చేశారు. ఈజీగా ఉంది, ప్లస్ మళ్ళీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలకి అంటే చాలా మందికి ఇష్టపడుతుంటారు. సృజన గారు చాలా అందంగా తయారు చేశారు. సో ఇలాంటివి ఇంకా మీరు తయారు చేసిన ఆల్రెడీ ఉన్నాయా? ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ఓకే, చూపించండి. ఇది కూడా ఒకటి, వన్ టైప్ ఆఫ్ గణేష్. సో ఇది డిఫరెంట్ కలర్. దీంట్లో ఇంకో షేడ్ ఇచ్చాను గోల్డ్ లో. ఇక్కడ చిన్న మనకు మామూలుగా ఎలుక ఉంది కదా, అది కూడా పెట్టాను. యా. సో ఇక్కడ మీరు ఆరెంజ్ అండ్ ఆల్సో ఇంకొక కలర్ కూడా వైట్ కలర్ కనిపిస్తుంది, లైక్ క్రీమ్ కలర్, క్రీమ్ షేడ్. సో అది రెండు ఇచ్చేసరికి చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ స్టోన్స్ కూడా అటాచ్ చేశారు కింద. ఇంకా మనం ఇలా చిన్నగా కాకుండా ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ బట్టి ఎలా ఉంటే అలా. వావ్, చాలా బాగుంది. సృజన గారు కప్స్ అసలు చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ ఫ్లవర్స్ కూడా పెట్టారు కదా. సో డిఫరెంట్ కూలింగ్ పేపర్ తీసుకొని దాంతో చేసేసారు. యా, చాలా బాగుంది. ఇంకొకటి చిన్న ఫ్లవర్ పాట్. ఓకే, చూడడానికి కూలింగ్ పేపర్ తో తయారు చేసినట్టుగా లేదు అసలు. సో కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఫ్లవర్స్ మీరు రిక్వైర్మెంట్ మనం దీంతో చేసేసుకోవచ్చు, లేదంటే బయట మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీంతో కూడా చేసేసుకోవచ్చు. యా, ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. కూలింగ్ పేపర్ తో తయారు చేశారంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే అంత నీట్ గా బాగుంది. అలాగే మనకి చిన్న ఇది ఒక టైప్, ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పూలకుండి అనుకోండి. దీంట్లో కూడా మనం చిన్నగా ఫ్లవర్స్ పెట్టేసేయచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. సో ఇది మీరు కూలింగ్ పేపర్ తోనే చేశారా? సేమ్ ఇప్పుడు రోల్ చేశాను కదా, అదే రోల్ ని 1 by 1 అటాచ్ చేసేస్తే అయిపోతుంది. 1 by 1 అటాచ్ చేసేసి సర్కిల్ షేప్ లో పెట్టేశారు. యా, యాక్చువల్లీ అలా లేదు, కానీ చాలా బాగుంది. సృజన గారు యాంగ్రీ బర్డ్ అంటే పిల్లలకి చాలా మంది ఇష్టం ఉంటుంది. సో కార్టూన్ చాలా మంది కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ఎల్లో, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా దాంట్లో 2 టైప్స్ ఇవి. సో మనం ఇష్టమైన కలర్ పెట్టేసుకోవచ్చు. బ్లూ పెట్టొచ్చు, మనం ఇష్టం. ఇంకా సో ఇక్కడ మీరు ఎల్లోను అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే ఫిష్ కూడా, ఇంకా ఫిష్ అనేది కాదు, ర్యాబిట్, అలా ఎన్నైనా చేసేసుకోవచ్చు. చిన్న ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. మామూలుగా మనం ఏదైనా పిల్లలకి అకేషన్స్ ఏదైనా వచ్చేదనుకో, స్కూల్లో పిల్లల్ని టీచర్స్ డిఫరెంట్ గా తెమ్మంటారు. అవునవును. అప్పుడు మనం ఒక షీట్ పైన ఇవన్నీ స్టిక్ చేసేసి వాటర్ లో ఫిష్ వెళ్తున్నాడు. మామూలుగా పిల్లలకి టీచర్స్ చెప్తుంటారు తీసుకొని రమ్మని, అంటే వాళ్ళు బయట కొనుక్కుంటారు షాప్ లో. ఇంట్లోనే తయారు చేస్తారు. ప్లస్ మళ్ళీ ఇవి లైట్ వెయిట్ కూడా, ఏ ప్రాబ్లం ఉండవు. కింద థ్రెడ్ అటాచ్ చేసామంటే రాఖీ టైప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇది కూడా ఇలానే సేమ్ ఫ్లవర్ కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఉన్న డిజైన్ ఉంది కదా, ఫ్లవర్ కూడా ఇలా పెట్టేసేసుకోవచ్చు. కింద థ్రెడ్ అటాచ్ చేయడమే రాఖీ లాగా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మనం గిఫ్ట్ కి ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది కార్టూన్ లో, డోరామెన్, అందరికి ఫేమస్. యా, డోరామెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇవి లాకెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు చిన్న పిల్లలు, వాళ్ళు ఇష్టపడితే పెట్టుకోవచ్చు. అవును, లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, రాఖీ లాగా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా. సో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మనం. గ్రీటింగ్ కార్డ్ లో షీట్ పైన స్టిక్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. సృజన గారు క్విల్లింగ్ పేపర్స్ తో అందమైన డెకరేట్ ఐటమ్స్ తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్, టర్కీ, సిరియా, ఈజిప్ట్, లెబనాన్, ఇంకా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడే జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అనేక దేశాల్లో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయండి. ఇలా ఏటా కనీసం 5,000 మంది స్త్రీలను కుటుంబ సభ్యులు, మత కుల పెద్దలు చంపేస్తున్నారు. అయితే ఇంతకు రెట్టింపు కేసులు బయటకు రావటం లేదని పరిశీలకులు చెప్తున్నారు. అన్ని సమాజాల్లోనూ స్త్రీల చుట్టూ అనేక ఆంక్షల ముళ్ల కంచెలు నాటబడ్డాయండి. ఈ కంచెలకి కాపలా
కుటుంబాలు సమాజం చేస్తూ ఉంటాయి. స్త్రీలకి సమాన హక్కులు సాధికారత ఇవ్వాలని ఒక పక్క చెబుతూనే రకరకాలుగా స్త్రీలపై అణిచివేత కొనసాగిస్తూనే ఉంటే స్త్రీ స్వేచ్ఛ అన్నది ఎన్నటికీ అందని చందమామే అవుతుంది కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి మన సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.